గుడ్ ఫ్రైడే మీరు నమ్మలేని ఒక విషయాన్ని ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. గుడ్ ఫ్రైడే అంటే అందరికీ తెలిసిన కథే కదా. కానీ అసలు ఈ రోజును ఎందుకు జరుపుకుంటారో దాని వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు గుడ్ ఫ్రైడే అసలు కథ కోసం మనం పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం మిత్రులారా, మన ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడుకుందాం. చాలామందికి ఇది యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజున మాత్రమే తెలుసు. కానీ ఆ రోజున గుడ్ ఫ్రైడేని ఎందుకు అంటారో మీకు తెలుసా? ఈ వీడియోలో దాని వెనుక ఉన్నటువంటి లోతైన అర్థాన్ని మరియు చరిత్రను మరియు దాని వెనుక మీరు ఇప్పుడు వినని నిజాన్ని ఒకటి తెలుసుకుందాం. చివరి వరకు వీడియోను చూసే ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే చివరి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అసలు విషయం ఏమిటంటే, ఈ రోజున గుడ్ ఫ్రైడే అని పిలవడం వెనుక ఒక పెద్ద చర్చ ఉంది. గుడ్ అంటే మంచి అని మనందరికీ తెలుసు. మరి ఒక వ్యక్తిని అత్యంత క్రూరంగా శిక్షించి చంపిన రోజుని మంచి రోజు అని మనం ఎలా అంటాం? దీనికి కారణం క్రైస్తవ విశ్వాస ప్రకారం యేసుక్రీస్తు శిలువ మరణం మానవాళి పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తంగా వారిని రక్షించడానికి జరిగిన ఒక పవిత్రమైన మంచి త్యాగమని వారు నమ్ముతారు. ఇది దుఃఖంతో కూడిన రోజే అయినా దాని ఫలితం మానవాళికి మంచి తెచ్చిందని భావిస్తారు. అందుకే గుడ్ ఫ్రైడే అయింది ఈరోజు. పాపాల విమోచన జరిగిన త్యాగం. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. కొన్ని పాత ఇంగ్లీష్ భాషలో గుడ్ అనే పదాన్ని హోలీ అనే అర్థంలో కూడా వాడేవారు. ఆ కోణంలో చూస్తే ఇది ఒక పవిత్రమైన శుక్రవారం అని కూడా అర్థం చేసుకోవచ్చు. మీరేమని అనుకుంటున్నారు? ఈ పేరు వరకు ఉన్నటువంటి అసలు కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇక చరిత్రలోకి వెళితే యేసుక్రీస్తు శుక్రవారం నాడు సిలువ వేసినట్లు బైబిల్ చెప్తుంది. ఆ రోజున ఆయన పడిన బాధలు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా తీవ్రమైనవి. ఆయన చివరి మాటలు, ఆయన ప్రవర్తన అన్నీ కూడా ఆయన గొప్పతనాన్ని, దైవత్వాన్ని తెలియజేస్తాయి. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసాలు ఉంటారు, ప్రార్థనలు చేస్తారు, బైబిల్ చదువుతారు. ముఖ్యంగా సిలువ మార్గం అనే ప్రత్యేక ప్రార్థన చేస్తూ యేసు పడిన కష్టాలను స్మరించుకుంటారు. ఇది కేవలం ఒక మతపరమైనటువంటి ఆచారం మాత్రమే కాదు, ఆయన త్యాగాన్ని గౌరవించడం, దానిని మన జీవితాల్లో గుర్తించుకోవడం. అసలు విషయం ఏమిటంటే, గుడ్ ఫ్రైడే అంటే కేవలం ఒక చారిత్రక సంఘటనను గుర్తు చేసుకోవడం కాదు. ఇది క్షమ, ప్రేమ, త్యాగం మరియు పునరుద్ధానం అనే భావనలకు ప్రతీక. ఆయన మరణం ఒక ముగింపు కాదు, ఒక జీవితానికి నాంది అని క్రైస్తవులు బాగా విశ్వసిస్తారు. ఇక మీరు షాక్ అయ్యే విషయం ఏమిటంటే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, గుడ్ ఫ్రైడే అనేది అధికారికంగా గుడ్ ఫ్రైడే అని పిలవడం మొదలైంది చాలా కాలం తర్వాత. అంతకుముందు దీనిని గ్రేట్ ఫ్రైడే లేదా హోలీ ఫ్రైడే అని పిలిచేవారు. గుడ్ ఫ్రైడే అనే పదం వాడుకలోకి రావడానికి శతాబ్దాల కాలం పట్టిందని ఈ వీడియోల ద్వారా మనం తెలుసుకోవచ్చు. గుడ్ ఫ్రైడే కాదు, గ్రేట్ ఫ్రైడే. ఆశ్చర్యకరంగా ఉంది కదూ? దీన్ని బట్టి చూస్తే ఈరోజు వెనుక ఎంత చరిత్ర, ఎంత లోతు ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు గురించి మీరు కొత్తగా తెలుసుకున్నది ఏమిటి? ఈ గుడ్ ఫ్రైడే వెనుక ఉన్న అర్థం మిమ్మల్ని ఆలోచింపజేసిందా? మీ అభిప్రాయాలను కింద సెక్షన్లో తప్పనిసరిగా మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మిత్రులారా, ఈరోజు మీ సమయాన్ని
కేటాయించి ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు. వచ్చే వీడియోలో మరో ఒక అద్భుతమైనటువంటి టాపిక్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. ఉంటాను. నమస్తే.